జున్ను స్కూల్ టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్దామా ఇంకా? పూజ అనుకున్నాము, పొద్దున లేకమని చెప్పాను, వీలు లేవలేదు, నన్ను లేపలేదు, సరిపోయింది. పువ్వులు వస్తాయి. అటు అనే స్కూల్ బస్ వచ్చేసింది. పువ్వులు ఉడకబెట్టేశాను. మంజు ఏం చేస్తున్నావు? ఏంట్రా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూస్తారు వాళ్ళని. మొన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మయ్యో, జున్ను స్కూల్ టైం అవుతుంది కదా, స్కూల్కి వెళ్దామా ఇంకా? స్కూల్కి వెళ్తావా నువ్వు ఈరోజు? వెళ్తావా? ఓకే, వాడు స్కూల్కి వెళ్తాడంట. వెళ్తేనే బెటర్లే, వీడు వెళ్తేనే ఇంట్లో పూజ బాగా అవుతుంది. అండ్ స్కూల్ నుంచి వచ్చే టైంకి మనం రెడీ చేసేస్తాం. అంతేంటావా? కరెక్ట్ కదా నేను చెప్పింది? ఓకే. మీరెప్పుడు రెడీ అవుతారమ్మా? కాదు, అసలు పూజ అనుకున్నాము, పొద్దున లేకమని చెప్పాను, వీలు లేవలేదు, నన్ను లేపలేదు, సరిపోయింది. సో ఇక్కడ డెకోర్ కూడా రెడీ అవుతుంది. డెకోర్ తో పాటు ఇంకా చాలా రెడీ చేయాలి మనం. ఇంకా అమ్మవారిని రెడీ చేయాలి, నైట్ రెడీ చేసేద్దాం అనుకున్నాము, కానీ నైట్ కొన్ని రాలేదన్నమాట. సో అందుకని ఒకేసారి మార్నింగే రెడీ చేసుకున్నాము. కొంచెం మార్నింగ్ ఎర్లీగా లేద్దాం అనుకున్నాము, అస్సలు లేదు. సో అందరూ ఇంకంటే మధ్యలో స్కూల్కి వెళ్ళేంత వరకు ఎవరు రెడీ అవ్వరు అనుకుంటా. ఈ లోపల నేను ఒక్కదాన్ని ఫస్ట్ నేను రెడీ అయితే ఫస్ట్ ప్రసాదం చేస్తాను. సో చిట్టి తండ్రి ఉంటావా? వాడి కలర్ఫుల్ కనిపిస్తుంది ఫ్లవర్స్ అని. ఏంటి ఫ్లవర్స్ బాగున్నాయి కదా, నువ్వు దగ్గరికి వెళ్ళొద్దు బిడ్డ, పువ్వులు వస్తాయి. చలో బాయ్ రా స్వామి. స్కూల్కి వెళ్ళి మంచిగా ఆడుకో, చదువుకో, ఓకేనా? చదువుకో, నువ్వు చదువుకొని వస్తావా? అసలు ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇంటికి వస్తావు కదా, నేను ఇక్కడి నుంచి బాయ్ చెప్తాను. బాయ్ బాయ్. అటు అనే స్కూల్ బస్ వచ్చేసింది. మా వాడు స్కూల్కి వెళ్ళేదాకా ఏ పని స్టార్ట్ అవ్వదు. పూజ అయినా ఈరోజు పంపించేస్తున్నాము. ఎందుకు అంటే వాడు స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా పూజ అయిపోయి ఉంటుంది. అండ్ సో అప్పుడు చుట్టాలందరినీ వాడు కలవచ్చు. దేవుడి సామాన్లన్నీ కూడా నైట్ కడిగేసి పెట్టేస్తున్నాము. మోస్ట్లీ దీపకుందులు ఇవన్నీ కూడా కడిగేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రసాదం చూద్దాం. గుగ్గులు ఉడకబెట్టాను. సో గుగ్గులు ఉడకబెట్టేశాను. గుగ్గులు అయితే ఉడికిపోయాయి. కొంచెం చల్లారిన తర్వాత దీనికి తాలింపు వేసుకుంటే సో గుగ్గుల ప్రసాదం రెడీ.
ప్రసాదం అయితే అయిపోయింది. పరమాన్నం చేద్దాం. మంజు ఏం చేస్తున్నావు? పులిహోర. ఎప్పుడు కరెక్ట్ రెసిపీ తీసుకుంటావు ఎందుకురా? అది నా బలహీనత. సరే ఓకే. సో మా వారు పులిహోర చేస్తున్నారు నైవేద్యంగా. ఇది వంటల ప్రోగ్రాం కాదండి. సో నేను చేస్తానంటే పులిహోర నేను బాగా చేస్తాను, దేవుడికి బాగా నచ్చుద్ది అని ఆయన చేస్తున్నారు. అంతేనా? అంటే నేను బాగా చేయనని ఒప్పుకున్నాను అనమాట. నాకంటే నువ్వు బాగా చేస్తావు. ఓకే, దేవుడికి టేస్టీగా చేద్దామని. అసలు వంటల్లో ఆరితేరిపోయావు. ఆరిపోయాను. ఆయిల్ పడితే అలా అలా డాన్స్ చేయాలా? వేడి వేడి అన్నం కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం అన్నం చల్లార్చి అప్పుడు కలుపుకోవాలి. అలాగే. పరమాన్నం కూడా అయిపోతుంది. దీనిలో బెల్లం యాడ్ చేయాలి. అండ్ జీడిపప్పు లేనిది మా ఆయన పులిహోర చేయనంటున్నాడు. అసలు పులిహోరలో జీడిపప్పు వేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను రా. నాకు తెలియదు, పల్లీలు వేస్తారు వేస్తారు కానీ. ఓకే ఓకే ఉండు, నాకు కూడా అలాగే కోపం వచ్చింది. దాగు. ప్రసాదంలో ఫస్ట్ పులిహోరనే అయిపోతుంది చూడు. ప్రసాదం చేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఇదే అయిపోతుంది. లేదు, నేను చేసిన గుగ్గుళ్ళు పరమాన్నం అయిపోతుంది. తర్వాత ఇది పెడతాను అందరికి. అంటే బేసిక్ గా ప్రసాదంలో ఎక్కువ తింటారు అసలు. అవును. మొన్న స్నానానికి రెడీ అయిపోయావా? అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లము అయిన పాలు వేయాలి. తీపి సరిపోతుందంటావా? నువ్వు చేస్తున్నావు అసలు స్వీట్ అయిపోతుంది ఆటోమేటిక్. అంటే నార్మల్గా వంట చేసినప్పుడు నేను టేస్ట్ చేస్తాను, కానీ దేవుని ప్రసాదం మనం టేస్ట్ చేయొద్దు కదా. సో అందుకని ఎలా అవుతాయి ఏంటి, నీ చేతితో ఏది చేసిన తీపిగా ఉంటుంది. బిర్యానీ చేసిన కూడా వేసేసాడు, బాగా వేసేసాడు. హీస్ మున్ను నాట్ జిన్ను. చూడరా మమ్మల్ని నువ్వు చిన్న చిన్న అంటుంది. నువ్వు ముందు కదా. ఇద్దరు సేమ్ ఉంటే నేను ఏం చేయను. ముందు నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావు బిడ్డ. ఎంత సేమ్ ఉంటే మాత్రం ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ వేసుకుంటావా? క్యూటీ 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 క్యూటీ. దా డ్రెస్ వేసుకో. రెడీ అవ్వలేదు. తిరిగేసాడు అప్పుడే. రెడీ అయిపోయి కొంచెం వీడు పాకడంగానే వాకడంగానే స్టార్ట్ చేసి ఇంకంతే. అంతే. మనకి చుక్కలు ఒక్క ప్లేస్ లో ఉండడు. పాకేది కూడా లేదు, చక్కగా లేచేస్తాము. నిజమా? పాకితే మాకాలు అరిగిపోతాయి. ఏంటి ఏంటి అని అడుగుతున్నాను కదా, చెప్పు. ఏంటి? ఏమి అమ్మా? ఫస్ట్ వరలక్ష్మి వీడు పుట్టిన తర్వాత వీడు పుట్టాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం.
కదా క్యూటీ హాయ్ అచ్చిచ్చి అచ్చిచ్చి రెడీ రెడీ ఇంకా బజ్జు అవ్వాలి ఓకేనా నువ్వు బజ్జు ఉంటే మేము పూజ చేసుకుంటాం ఓకే రెడీ చేసుకోవాలి పూసుకొని పౌడర్ పూసుకొని పడుకుంటారు. హా. 3వ ప్రసాదం ఎండింగ్ వచ్చింది. ఫైనల్లీ ఇంకా చాలా పనులు ఉంటాయి క్లాస్. అమ్మవారిని రెడీ చేసుకోవాలి నైట్ రెడీ చేసుకుందామంటే ఒక్కరు సహకరించలేదు జీడిపప్పులు ఎంత వేసుకుంటే అంత మంచిది జీడిపప్పులు ఇందులో వేస్తారు పులిహోర ఉండదు ఇందులో వేస్తే టేస్ట్ రాదు. సరే ఫస్ట్ అయితే ఇలాచీ పౌడర్ కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం అసలు ఐ డోంట్ లైక్ ఇలాచి బట్ టేస్ట్ కోసం. ఇలాచీ పౌడర్ ఇష్టపడిన వాళ్ళు అసలు ఉంటారని నాకు తెలియదు అబ్బా నువ్వు తింటావా ఇలాచి? ఇలాచీ తినను బట్ స్వీట్ లో ఇలాచీ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా చాలా ఎక్కువ వేస్తున్నావు అక్కడ చెప్పి నువ్వు. తక్కువ వేసిందా? మరి ఇంత ప్రసాదానికి అంత పడుతుంది మేము కూడా తినాలి క్లాస్. అంటే చాలా మంది తినరేమో అసలు ద్రాక్ష తినమని ఉంటారా? ఎలాగిచ్చాను తెలియదు ఎలాగిచ్చావు ఓకే పొంగిపోతాయి కదా ఇవి కొంచెం పొగిడితే పొంగిపోతాయి. అవును నాలాగే నేను కూడా అంతే ద్రాక్షలాగే కొంచెం పొగిడితే పొంగిపోతాను అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకే పొంగి పొంగి కానీ ఎవ్వరు పొగడలేము మా ఇంట్లో అయితే స్పెషల్లీ మంజు ఎప్పుడన్నా పొగిడింది చూసారు నేనైతే మంజు పోస్టర్లో పొగుడుతాను ఇప్పుడు ఇందాకే చెప్పాం కదా అసలు నువ్వు చేస్తే ఏదైనా స్వీట్గా ఉంటుందని. కాదు ఓకే ఏంటో ఇవి చూసారా ఎంత బాగా పొగిపోయింది సో మొత్తం నెయ్యి వేసేసాను బుజ్జి ఎంత బాగుంటుంది ఓకే ఇంకా మిక్సింగ్ అరే ఏంట్రా ఇది ఏం చేస్తున్నావు? రికార్డ్ చేస్తున్నాను అది బౌల్లో పైన కనిపించడం కలిపితే మాయమైపోతాయి కదా ఇంటెలిజెంట్ ఫెలో. మామైపోయి నువ్వు తినేస్తావు. ఆహా అసలు నేను ఏమీ తినట్లేదు ఇప్పుడు తెలుసా లాస్ట్ పూజ ఏందో తినదంట. మరి వరలక్ష్మి అయితే ఉపవాసం ఉండే వ్రతం చేసుకుంటాడు సో ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఒకటి పరమాన్నం అండ్ అలాగే గుగ్గుళ్ళు అండ్ పులిహోర రైస్ సో 3 రెడీ అయిపోయాయి సో మంజు కూడా హెల్ప్ చేశాడు కాబట్టి కొంచెం త్వరగా అయిపోయింది 1 hourలో ప్రసాదాలు అయిపోయాయి ఇంత ఫాస్ట్ ఇప్పుడు నిజం చెప్పు నా వాళ్ళు లేట్ అని చెప్పు. ఇవన్నీ ఓకే అమ్మవారి ప్రతిమ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సాయిబాబీ డెకోర్స్. నేను అడిగిన వెంటనే నాకు వరలక్ష్మి వ్రతానికి ఏం కావాలి అవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అడిగిన 2 daysకి నాకు వెంటనే బస్సులో పెట్టి పంపించింది. సో బెంగళూరులో ఉంటుంది, బస్సులో పెట్టి పంపిస్తే ఇక్కడ నేను కలెక్ట్ చేసుకున్నాను. అమ్మవారు క్యూట్గా ఉంది కదా. సో ఇలా రెడీ చేసుకోవాలంటే లాస్ట్ టైం నేనే నా చేతుల మీదుగా మేము ప్రతి ఇయర్ నేనే రెడీ చేస్తాను. సో లాస్ట్ ఇయర్ నేను చేసుకోలేకపోయాను, ఐ వాజ్ ప్రెగ్నెంట్ కాబట్టి. సో ఇప్పుడు హ్యాపీగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా చేసుకుంటాను. సో క్యూట్ కదా. అండ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి, దీపాలు పెట్టుకోవడానికి అండ్ డెకోర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పంపించింది.
సో మచ్ సాయిభవి డెకోర్స్ అడిగిన వెంటనే పంపించావు. సో ఇవన్నీ కూడా మనం డెకోర్ ఐటమ్స్ అనమాట. సో ఇందులో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు అండ్ ఇందులో దీపాలు పెట్టుకోవచ్చు. సో ఇందులో కూడా దీపాలు, సో మొత్తం ఇక్కడ చుట్టూ దీపాలు పెట్టి మధ్యలో ఫ్లవర్స్ వేసి మధ్యలో దీపం ఇలా పెట్టుకోవచ్చు. అండ్ సో ఇది కూడా డెకరేటివ్ ఐటమ్. ఇందులో కూడా ఏదన్నా మనం అరేంజ్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ మనకి ఏం కావాలంటే అది అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మెడలో దండ వేయడానికి, కాళ్ళకి పసుపు పూస్తాం కదా, సో అందరికీ పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు కాళ్ళకి కింద మనం ఏదైతే వేస్తామో దానికి పసుపు అంటకుండా, సో దీని మీద కాళ్ళు పెట్టి అలా పసుపు అప్లై చేస్తే బాగుంటుంది కదా. సో అందుకే ఇవి అడిగాను, ఇవి 4 తెప్పించుకున్నాను నేను. అండ్ అమ్మవారి ప్రతిమ కూడా పంపించింది, బట్ నేను వెండిది లాస్ట్ టైం నేను వెండి ప్రతిమ కొనుక్కున్నాను. ఇది అమ్మవారి ప్రతిమ వెండిది, లాస్ట్ టైం తీసుకున్నాను నేను. అండ్ ఇది పెడదాం, ఇది పెడదామా, ఈసారి దీనికి పెడదామా, ఇది రెండు బాగున్నాయి. సో అమ్మవారిని అయితే ఇంక లేట్ చేయకుండా రెడీ చేసేసేద్దాము. అండ్ వీటితో పాటు నాకు వెనకాల ఈ బ్యాక్ డ్రాప్ కూడా పంపించారు అమ్మవారు, బాగుంది కదా. సో యాక్చువల్లీ డెకోర్ చేసేటప్పుడే ఇక్కడ వేయమని చెప్పాను నేను, బట్ వాళ్ళు ఒక థీమ్ అని అనుకొని వచ్చి ఇలాగే రెడీ చేయాలి, మళ్ళీ ఫ్లవర్స్ సరిపోవు అని అంటే సో మధ్యలో వేయమని చెప్పాను. కాకపోతే ఇంకా నాకు అంత అందంగా ఉంది కదా, సో మళ్ళీ దీని మీద వేయలేను. అందుకే ఇటు సైడ్ మేము పూజకి ఇలా కూర్చున్నప్పుడు ఈ బ్యాక్ డ్రాప్లో ఈ అమ్మవారు కనిపిస్తారు అండ్ ఇక్కడ ఈ అమ్మవారు కనిపిస్తారు. సో 2 sides ఇలా కనిపించేలాగా డెకోర్ చేయించుకున్నాను అనమాట. సో ఈ డెకోర్ కూడా చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఈవెంట్స్. అడిగిన వెంటనే కూడా నాకు డెకోర్ నేను జస్ట్ 2 days ముందు చెప్పాను, ఈ వీక్ చేసుకుందామా నెక్స్ట్ వీక్ చేసుకుందామా అన్న దానిలో ఉంది. బట్ దేవుడి దయ వల్ల నేను ఈ వీకే చేసుకుంటున్నాను కాబట్టి సో అట్లా నాకు 2 days బిఫోర్ చెప్పగానే డెకోర్ కూడా అయిపోయింది. అండ్ నాకు అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తెప్పించేస్తున్నాను. వరితో తోరణం చాలా బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా వరితో తోరణం. ఇది ఎక్కువ కేరళ స్టైల్ ఎక్కువ ఉంటుంది, కేరళ స్టైల్ కదా. చాలా బాగుంది, చూద్దాము. ఇప్పుడు మనము అలా కట్టకపోయినా దేవుడి దగ్గర ఇలాగైనా పెడదాము. సో డెకోర్ చేస్తున్నప్పుడు తెలిసి ఎలా డెకోర్ చేద్దాము. ముందు నేను అమ్మవారిని రెడీ చేసేసుకుంటున్నాను.
అయితే రెడీ అయిపోయారు, ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేస్తాను. తయారవ్వండి, మన్యవారి ప్రమోషన్ తయారయ్యారండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూస్తారు వాళ్ళు అన్నీ. వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలుసు. రోల్డ్ కూడా అని చెప్తావా? రోల్డ్ కూడా అని చెప్తావా వాళ్ళకి? సార్ నేను ఎలా ఉన్నాను చెప్పు, ఇంటికి బాగా రెడీ అయ్యాను. ఆ అమ్మవారి కన్నా ఈ అమ్మవారి బాగుంది. అలా బాగా రెడీ, చాలా బాగా రెడీ. థ్యాంక్ యూ. సారీ బాగుందా? ఎలా ఉన్నాను? చాలా రెడీ అయ్యాను. నిజంగా
స్వామి భూలోకంలో ఉన్న వీరందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలిగించినటువంటి ఏదైనా వ్రతం ఉందా ఆ వ్రతం చేసినటువంటి